Hello everyone, welcome to Shekhar Sir classes. In this video, we are going to see about speed maths or Vedic maths. ఈ పర్టికులర్ వీడియోలో మనం స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ కానీ వేదిక్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ కానీ చూద్దాం. చాలామంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసినప్పుడు మరి క్యాలిక్యులేషన్ పార్ట్లో ఇబ్బంది పడుతుంటారు. క్యాలిక్యులేషన్ పార్ట్లో ఇబ్బంది పడుతున్నారు అని అంటే వారికి టైం వేస్ట్ అవుతుంది. మరి టైం వేస్ట్ అవుతుంది అని అంటే దాని అర్థం వాళ్ళు ఎన్నో మార్క్స్ కోల్పోతున్నట్లయితే. ఎవరైతే విద్యార్థులు క్యాలిక్యులేషన్ పార్ట్లో ఇబ్బంది పడుతున్నారో వారి కోసం ఈ వీడియో. యాక్చువల్లీ క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉండాలి అంటే మనకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. మనకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మనం క్యాలిక్యులేషన్ని ఫాస్ట్గా చేస్తాం. బేసిక్స్ ఇన్ ద సెన్స్ అడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, టేబుల్స్, 2 డిజిట్ మల్టిప్లికేషన్, 3 డిజిట్ మల్టిప్లికేషన్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, పర్సంటేజెస్. సో ఈ విధంగా ఈ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే మనం క్యాలిక్యులేషన్ని ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో మనం అడిషన్స్, బేసిక్ అడిషన్స్ ఏ విధంగా చేస్తాం, ఫాస్ట్ ట్రాక్ అడిషన్స్ ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఓకేనా? సో బేసిక్ అడిషన్స్ ఏ విధంగా చేద్దాం. సో ఇప్పుడు మిమ్మల్ని నేను అడిషన్స్ గురించి అడిగినప్పుడు 2 + 3 అని అనగానే మీరు ఏమని చెప్తారు? 5 అని చెప్తారు. ఓకే, 6 + 7 అనగానే 13 అని చెప్తారు. నెక్స్ట్ 10 + 23 అనగానే 33 అని చెప్తారు. అదే 29 + 46 అనగానే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? కొంచెం ఆగి ఆలోచించి చెప్పడం కానీ, లేదా పెన్ యూజ్ చేసి కొంతమంది అయితే చెప్పగలుగుతారు, ఇంకొంతమంది పెన్ యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చెప్తారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు టైం వేస్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ 29 + 46ని బేసిక్ మెథడ్ ప్రకారం ఏ విధంగా చేస్తాం? ఓకే, స్పీడ్ మ్యాథ్స్ లేదా వేదిక్ మ్యాథ్స్ ప్రకారం ఏ విధంగా చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. 29 + 46. సో 9, 6 అనేటువంటిది యూనిట్ ప్లేస్లో ఉంది, 2, 4 అనేటువంటిది టెన్స్ ప్లేస్లో ఉంది. బేసిక్ మెథడ్ ప్రకారం మనము రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి యాడ్ చేస్తాం. యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి ఫస్ట్ 6 + 9 15, 1 క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 4 + 2 అంటే టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి వాల్యూస్ 4 + 2 6, 6 + 1 ఎంత? 7. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 75 ఇస్ ద ఆన్సర్. ఇది బేసిక్ మెథడ్ ప్రకారం. నెక్స్ట్ వేదిక్ ఆర్ స్పీడ్ మ్యాథ్స్. వేదిక్ ఆర్ స్పీడ్ మ్యాథ్స్ మెథడ్ ప్రకారం సేమ్ క్వశ్చన్ ఏ విధంగా చేద్దామో చూడండి. 29 + 46ని యాడ్ చేయాలి. వేదిక్ మెథడ్ ప్రకారం యాడ్ చేస్తున్నాం. ఓకే, సో బేసిక్ మెథడ్లో రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి యాడ్ చేస్తే మనము వేదిక్ ఆర్ స్పీడ్ మ్యాథ్స్ మెథడ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి యాడ్ చేద్దాం. అంటే ఫస్ట్ టెన్స్ ప్లేస్లో ఉన్న యాడ్ చేసి తర్వాత వన్స్ ప్లేస్లో ఉన్నటువంటివి యాడ్ చేసి సో ఫైనల్గా ఆ రెండు వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏ విధంగా చూడండి, ఇప్పుడు 29 ఏ విధంగా రాయొచ్చు? 20 + 9 అని రాయొచ్చు. 46 ఏ విధంగా రాయొచ్చు? 40 + 6 అని రాయొచ్చు. సో ఇప్పుడు 20 + 40 టెన్స్ ప్లేస్లో ఉన్నటువంటి యాడ్ చేస్తాం. 20 + 40 ఎంత అవుతుంది? 60 అవుతుంది. 9 + 6 ఎంత అవుతుంది? 15 అవుతుంది. 60 + 15 ఎంత అవుతుంది? 75 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని డీటెయిల్గా చూద్దాం. సో డీటెయిల్గా చూస్తే ఏ విధంగా చేయొచ్చో చూడండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని డీటెయిల్గా చూస్తే 29ని 20 + 9 అని రాస్తున్నా. నెక్స్ట్ 46ని 40 + 6 అని రాస్తున్నా. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి అంటే 20 + 40 60, నెక్స్ట్ 9 + 6 15. సో ఫైనల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 75 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 93 + 78. 93 ఏమని రాయొచ్చు? 90 + 3 అని రాయొచ్చు. 78ని 70 + 8 అని రాయొచ్చు. వేదిక్ మెథడ్ ప్రకారం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి యాడ్ చేస్తే 90 + 70 ఎంత అవుతుంది? 160. నెక్స్ట్ 8 + 3 ఎంత అవుతుంది? 11 అవుతుంది. 160 + 11 171 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అడిషన్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ 58 + 89 ఎంత అవుతుందో చూద్దాం. సో అడిషన్ చేస్తున్నాం మనం. 58ని ఏమని రాయొచ్చు? 50 + 8 అని రాయొచ్చు. నెక్స్ట్ 89ని 80 + 9 అని రాయొచ్చు. మరి 50 + 80 ఎంత అవుతుంది? 130 అవుతుంది. నెక్స్ట్ 8 + 9 ఎంత అవుతుంది? 17 అవుతుంది. 130 + 17 ఎంత అవుతుంది? 147 ఈజ్ ద ఆన్సర్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 63 + 42 + 79. 63ని 60 + 3 అని రాయొచ్చు. 42ని 40 + 2 అని రాయొచ్చు. నెక్స్ట్ 79ని 70 + 9 అని రాయొచ్చు. ఓకే, 60 + 40 ఎంత అవుతుంది? 100. 100 + 70 170 అవుతుంది. నెక్స్ట్ 3 + 2 5 అవుతుంది. 5 + 9 ఎంత అవుతుంది? 14 అవుతుంది. 170 + 14 ఎంత అవుతుంది? 184 ఇస్ ద ఆన్సర్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 39 + 56 + 99.
30 ప్లస్ 50 80, 80 ప్లస్ 90 ఎంత అవుతుంది 170. నెక్స్ట్ 9 ప్లస్ 9 18, 18 ప్లస్ 6 24, 170 ప్లస్ 24 194 ఈజ్ ద ఆన్సర్. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 3 డిజిట్ అడిషన్. మరి 3 డిజిట్ అడిషన్ కూడా మనం ఏ విధంగా చేయొచ్చో చూడండి. సో ఇక్కడ 125 ప్లస్ 239 ఉంది, 3 డిజిట్ నెంబర్ని అడిషన్ చేస్తున్నాం. 100 ప్లస్ 20 ప్లస్ 5 అని రాయొచ్చు. నెక్స్ట్ 200 ప్లస్ 30 ప్లస్ 9 అని రాయొచ్చు. ఓకే, సో 100 మీన్స్ 100 ప్లస్ 200 ఎంత అవుతుంది 300 అవుతుంది. నెక్స్ట్ 20 ప్లస్ 30 ఎంత అవుతుంది 50 అవుతుంది, అంటే 300 ప్లస్ 50 350. నెక్స్ట్ 9 ప్లస్ 5 ఎంత అవుతుంది 14 అవుతుంది. 350 ప్లస్ 14 ఎంత అవుతుంది 364 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 967 ప్లస్ 534, 900 ప్లస్ 60 ప్లస్ 7, 500 ప్లస్ 30 ప్లస్ 4. ఓకే, 900 ప్లస్ 500 ఎంత అవుతుంది 1400 అవుతుంది. 60 ప్లస్ 30 ఎంత అవుతుంది 90 అవుతుంది. 1490 అయింది. నెక్స్ట్ 4 ప్లస్ 7 ఎంత అవుతుంది 11. 1490 ప్లస్ 11 ఎంత అవుతుంది 1501 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, 795 ప్లస్ 829, 795 ప్లస్ 829, 700 ప్లస్ 90 ప్లస్ 5, 800 ప్లస్ 20 ప్లస్ 9. సో 700 ప్లస్ 800 1500 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 90 ప్లస్ 20 110 అవుతుంది. 1500 ప్లస్ 110 1610. నెక్స్ట్ 9 ప్లస్ 5 14, 1610 ప్లస్ 14 1624 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు మనము ఫాస్ట్ ట్రాక్ మెథడ్ కానీ వేదిక్ మెథడ్ ప్రకారము మనం అడిషన్ ఏ విధంగా చేయాలో చూసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.